హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఏంటి సీత ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటున్నారండి. మేము ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఈరోజు డిసెంబర్ 21 అండి, అమ్మ వాళ్ళ చర్చిలో క్రిస్మస్. ఈ రోజున అమ్మ చర్చికి వెళ్తుంది. మా ఇంటి పక్కనే చర్చ్ అనేసి మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ప్రతి క్రిస్మస్కి అమ్మ మమ్మల్ని రమ్మని పిలుస్తుంది. ఇక సంక్రాంతికి అయితే మేము వెళ్ళమండి. అమ్మ తమ్ముడు మా ఇంటికి వస్తారు, మేమేమో క్రిస్మస్కి వెళ్తాము. ఈరోజు డిసెంబర్ 21 అండి, మధ్యాహ్నం భోజనం టైం కల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్న ఆనందంలో వీడియో తీయాలన్న మాటే మర్చిపోయాను ఇప్పటి వరకు. నేను వచ్చిన వెంటనే భోజనం చేసేసాము, కాసేపు కూర్చున్నాము. ఇప్పటి వరకు అసలు ఆ వీడియో తీయాలన్న ఆలోచనే లేదండి. ఆ సంతోషంలో ఈరోజు మేము భోజనం టైం కల్లా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మా కోసం ఈరోజు అమ్మ ఏమేమి వంటలు చేసిందంటే, వంకాయ ఫ్రై చేసింది, ఇక పప్పు ఆకుకూర, తెల్లపిండి ఆకు అంటాం కదండి, ఆ ఆకు వేసి పప్పును వండింది, ఇంకా కొత్తిమీర టమాటా పచ్చడి కూడా చేసింది. వీటన్నిటితో మేము భోజనం అయితే చేసేసాము. ఇదే అమ్మ వాళ్ళ ఇల్లు అండి. చాలా మొక్కలు పెంచుతుంది అమ్మ. ఇంకా వచ్చిన వెంటనే నేను మొక్కల వైపే చూస్తాను. ఎప్పుడో అట్ల దద్దికి వచ్చాను, ఇంచుమించు నెల దాటేసింది కదా, మొక్కలన్నీ చాలా బాగా పెరిగిపోయినట్టు అనిపించి అన్నిటిని ఒకసారి చూస్తున్నాను. ఇవండి మనకి డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని వేస్ట్ చేయకుండా మా అమ్మ ప్రతి దాంట్లోనూ ఒక మొక్క వేసేసింది. ఇదేమో రణపాల మొక్క అంటారు కదండి, దానిని కూడా వాటర్ బాటిల్లోనే పెంచుతుంది. ఇదిగో అండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా డ్రింక్ బాటిల్సే. ప్రతి డ్రింక్ బాటిల్లోనూ మనకి అందంగా కనిపించే మొక్కలైనా ఆకుకూరలైనా ఇలాంటివన్నీ కూడా వేసేసింది. ఇవన్నీ కూడా పైన చూపిస్తాను చూడండి. ఇవన్నీ డెకరేషన్ టైప్లో మనం హ్యాంగింగ్ చేసుకుంటాం కదండి, వాటిని ప్రత్యేకంగా మళ్ళీ మనం హ్యాంగింగ్ పాట్స్ని కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఇక్కడ మా అమ్మ ఇవి కూడా డ్రింక్ బాటిల్సేనండి. 2 లీటర్స్వి 1 లీటర్వి డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేసి మూతేమో కిందకి వచ్చేలాగా పైనేమో అదిగోండి అలా కట్ చేసేసుకుని అన్నిట్లో కూడా ఇదిగోండి ఇలా మొక్కలు వేసేసి, వీటిని నాచు మొక్కలు అంటారు అనుకుంటా అండి, మరి పేరైతే తెలియదు, కానీ ఇలా కిందకంటూ వేలాడుతూ చాలా అందంగా అయితే ఉంటాయి. ఒక్క డ్రింక్ బాటిల్సే కాకుండా మన ఇంట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని కూడా హ్యాంగింగ్ పాట్స్ కింద వాడేసింది మా అమ్మ. ఇక్కడ మనం చాలా డబ్బులు కొనేసుకుంటా ఉంటామండి హ్యాంగింగ్ పాట్స్ని. అలా కాకుండా మనకి ఇంట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ చాలా ఉంటాయి కదా, అలాంటి వాటన్నిటిని బయటికి తీసేసి మా అమ్మ వాటిలో కూడా మట్టి వేసేసి ఆ బాక్స్కి 4 వైపులా 4 హోల్స్ అయితే పెట్టేసి ఇక్కడ ఒక తాడు వేసి కట్టేసి హ్యాంగింగ్ చేసేసి అందులో కూడా ఈ నాచు మొక్కలు అయితే వేసేసింది. మా ఇంటికి ఇవే బాగా అందం వచ్చేసినాయి అండి, చూడడానికి చాలా బాగున్నాయి. హ్యాంగింగ్ పాట్స్ ఈ మొక్కలన్నిటి వల్ల కూడా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. అమ్మ ఒకవైపు టైలరింగ్ వర్క్ చేస్తూనే వీటన్నిటిని కూడా చాలా శ్రద్ధగా పెంచుతుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. క్లియర్గా చూపించకపోయినా కానీ మొక్కలన్నీ కూడా చూపించాను ఈరోజు వీడియోలో. ఈరోజు మన వీడియోలో రెసిపీస్ ఏంటంటేనండి, ఇలా రోట్లో రుబ్బి అమ్మ పొయ్యి మీద గారెలు వేసింది. గారెల్లోకి నేనేమో గ్రీన్ చికెన్ వండానండి. ఈరోజు చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. ఇక సాయంత్రానికి ఏమో అమ్మ కొబ్బరి అన్నం చేసింది, నేనేమో పచ్చిరొయ్యల కూర వండాను. ఈ రెసిపీస్ అయితే ఈరోజు మన వీడియోలో ఉంటాయి. ఈరోజు మన వీడియోలో ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొదటి వ్లాగ్ అనమాట. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం క్రిస్మస్కి వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలోనేమో క్రిస్మస్ అంతా కూడా ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే మరి స్పెషల్స్ ఉండాల్సిందే కదండి. మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ మేము ఫిక్స్ అయిపోయి ఉంటామన్నమాట. మా పిల్లలు అయితే అలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. వెళ్ళినంటేనే అమ్మమ్మ గారెలు వేస్తుంది, చికెన్ కర్రీ వండుతుంది. ఇదైతే కూడా ఎప్పుడు జరిగే విషయమేనండి. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా మేము వెళ్ళేసరికి అమ్మ గారెలు వేస్తుంది, వెళ్ళిన వెంటనే అమ్మమ్మ గారెలు వేస్తుంది అనేసి మా పిల్లలు అయితే ఫిక్స్ అయిపోయి ఉంటారు. వీలైనంత వరకు కూడా ఎప్పుడు గారెలు వేసినా అమ్మ గారెల పిండిని రోట్లో రుబ్బడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా వీలు కానప్పుడే కానీ, లేదంటే కనుక రోట్లోనే రుబ్బుతుంది. రోట్లో పిండిని రుబ్బితేనండి పప్పు కచ్చాబచ్చాగా నలిగి మనం గారెలు వేసినప్పుడు కూడా మధ్య మధ్యలో పప్పులు కనపడుతూ గారెలు అయితే చాలా టేస్టీగా వస్తాయి. గారెలు ఎంత టేస్టీగా రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటేనండి, ఒకటేమో రోట్లో పప్పును రుబ్బడం వల్లను, ఇంకొకటేమో ఈ పప్పును రుబ్బేటప్పుడు ఒక గుప్పెడు అన్నం అయితే వేసి రుబ్బుతుంది. అందువల్ల ఏంటో తెలియదు కానండి, గారెలు ఎప్పుడు కూడా క్రిస్పీగా వచ్చి చాలా టేస్టీగా కూడా ఉంటాయి.
ముందుగా గ్యాస్ మీద కొన్ని గారెలు అయితే వేయడం మొదలుపెట్టాము. కాకపోతే పని అయ్యేలా అనిపించట్లేదండి. అంటే 2 రకాల కర్రీస్ వండాలి, కొబ్బరి అన్నం చేయాలి, ఇవన్నీ చేసుకున్న తర్వాత రెడీ అయ్యి క్రిస్మస్కి వెళ్ళాలి. చాలా టైం అయిపోయేలాగుంది. ఇక అందుకని పొయ్యి అయితే చాలా బాగా మండేస్తుంది. నేనేమో పొయ్యి అంటించి గారెలు వేసేస్తాను, నువ్వేమో గ్యాస్ మీద 2 రకాల కూరలు కూడా వండేయి అనేసి మా అమ్మ అయితే పొయ్యి మీద గారెలు వండడం మొదలుపెట్టింది. ఇలా గారెలు వేయడం లేదంటే పిండి వంటలు చేయడం ఇలాంటివన్నీ ఎక్కువ టైం పడతాయి కాబట్టి గ్యాస్ స్టవ్ కంటే పొయ్యి మీదే మెరుగు అనిపిస్తుందండి. అక్కడ నుంచుని అంతసేపు గారెలు వేయాలంటే చాలా కష్టం అనిపించేస్తుంది. అదే పొయ్యి అనుకోండి, ఇదిగోండి ఇలా చూసారు కదా, కూర్చుని అందంగా సులువుగా మనం గారెలు అయితే వేసేసుకోవచ్చు. మాకు ఎక్కువ ప్లేస్ కూడా ఉంటుంది కాబట్టి మాకు ఎక్కడైనా ఏమనిపిస్తుంది. ఇదిగోండి పిండిని రోట్లో రుబ్బడం వల్ల ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, గారెలు మధ్య మధ్యలో పప్పులు తగులుతూ చాలా బాగా వస్తాయి, కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ అమ్మ పొయ్యి మీద అయితే గారెలు వేస్తూ ఉంటుంది. నేనేమో గారెల్లోకి చికెన్ కర్రీని కూడా వండుతున్నాను. గ్రీన్ చికెన్ కర్రీని నేను ఎలా వండానో ఆ ప్రాసెస్ని కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి చూసేద్దామండి. ఇక్కడ అమ్మేమో పొయ్యి మీద గారెలు వేస్తూ ఉంటుంది ఈ లోపలను. గ్రీన్ చికెన్ కర్రీ అంటే మనం చేసుకునే చికెన్ కర్రీకి కారం అంతా కూడా ఈ పచ్చిమిర్చితోనే వచ్చేయాలి. అందుకని గ్రీన్ చికెన్ కర్రీలో పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి నేను పచ్చిమిర్చిని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఒక గుప్పెడంత కొత్తిమీర, ఇంకా ఒక గుప్పెడంత పుదీనా, ఈ రెండింటిని కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా 2 గరిటెల పెరుగు, వీటన్నిటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్తో పాటుగా ఇంకా నిమ్మరసం, ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. చిటికడంత పసుపు, ఇంకా మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా మొత్తం ఇప్పుడే వేసేసుకుంటున్నాను. లాస్ట్లో చూసుకుని మనకి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి, కానీ ఈ కర్రీకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇదిగోండి ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని 1 గంట లేదంటే అరగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల మొత్తం మసాలాలు, పచ్చిమిర్చి ఘాటు ఇదంతా కూడా చికెన్కి పట్టి చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. 1 అరగంట లేదంటే గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గంట తర్వాత నేను కర్రీని వండడం కూడా స్టార్ట్ చేశాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని మసాలా సరుకులన్నీ కూడా వేసుకున్నాను. మసాలాలు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెండింటిని వేసేసి ఇవి కూడా మంచి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ చికెన్ ఉంది కదా, గ్రీన్ చికెన్ని కూడా ఇందులో వేసేసుకున్నాను. చికెన్ని కూడా వేసేసిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ మాత్రం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉందండి. చూడడానికే కాకుండా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇదిగోండి కాసేపు ఇలా మగ్గించేసుకున్నాను చికెన్ని. చికెన్ ముక్క ఉడికిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చూస్తున్నాను. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఈ రెండింటిని వేసేసుకుని ఇంకాసేపు ఈ చికెన్ని ఉడికించుకోవాలి. ఇంకా ఒకవేళ మనం వేసిన పచ్చిమిర్చి ఘాటు సరిపోలేదనుకోండి, ఇప్పుడే 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు పచ్చిమిర్చి ఘాటు కూడా కరెక్ట్గా సరిపోయింది, అందుకని నేను ఇంకా కారం వేయలేదు. మనకి పచ్చిమిర్చి ఘాటు సరిపోకపోతే కనుక అక్కడ 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా మగ్గించేసుకున్న తర్వాత కాసేపటికి కొంచెం వాటర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇప్పటికే చికెన్ 70% వరకు ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇంకొక 30% ఉడికించుకున్నాం అనుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గరగా ఉడికించేసుకుందాము. మనం చేసే ప్రాసెస్ని బట్టి అసలు చికెన్ కర్రీ టేస్ట్ అయితే మారిపోతూ ఉంటుందండి. ఒక్కోసారి ఒక్కో రకంగా వస్తుంది. అసలు పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి చేసిన ఈ గ్రీన్ చికెన్ అయితే కనుక అసలు సూపర్ అండి, చాలా బాగుంది. మనం ఒక్కొక్క కర్రీని చూసి చెప్పేయచ్చండి, టేస్ట్ చూడకుండానే అలా చూసైనా కానీ ఆ స్మెల్ని బట్టి అయినా కానీ టేస్ట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిపోతుంది. అసలు ఇక్కడ మీరే చూడండి, గ్రేవీ టైప్లో వచ్చి చాలా బాగుంది కర్రీ అయితేని. గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఒకవైపు అమ్మ గారెలు వేస్తుంటే నేను లోపలేమో కర్రీని కూడా వండేసాను. ఇంకెందుకు ఆలస్యం అండి, గారెలు అయితే తినేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 4:30 అలా అవుతుంది. ఈ టైం కల్లా మేము కోడి కూర, చిల్లుగారి ఇలా అయితే తినేస్తున్నాము. చికెన్ కర్రీ, గారెలు అయితే చాలా బాగున్నాయండి. ఇక మనం మానేయడమే తప్ప ఎన్ని తిన్నా అలా తినాలనిపిస్తూనే ఉంది. అంత బాగుంది కర్రీ కూడాను.
మా ఇంటి పక్కనే చర్చ్ అని చెప్పాను కదండి. ఇంకొక వైపు ఏమో అటువైపు చాలా హడావుడి కింద ఉంది. రోడ్డు మీద స్టేజీ కట్టడం, డెకరేషన్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు డెకరేషన్ చేస్తూనే సాంగ్స్ కూడా పెట్టేశారు. మంచి హడావుడి కింద ఉంది రోడ్డు మీద అంతా కూడాను. పిల్లల్ని బలవంతంగా తీసుకొస్తే తినడానికి వచ్చారు. ఇక అసలు ఇంటికే రావట్లేదు వీళ్ళు. పిల్లలందరూ కూడా రోడ్డు మీద ఆడుకుంటా ఉన్నారు. పండగలకి మనం వెళ్తాం కానండి, మనం వెళ్ళిన తర్వాత మన అమ్మలకి మాత్రం క్షణం కూడా తీరిక ఉండదు. ఏమేమి వండి పెట్టాలి, ఎలా చూడాలి అని మనం వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు కూడా వాళ్ళు పరుగు పెడుతూనే ఉంటారు. చికెన్ని వండినప్పుడే ఈ పచ్చి రొయ్యలు కూడా వండేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు అంత వీలు అవ్వలేదు. ఇక వండుదాంలనే వదిలేసాను. ఇప్పుడు అమ్మ క్లీన్ చేసేస్తుంది, నేనేమో ఈ పచ్చి రొయ్యల కూరనైతే వండేస్తాను. పచ్చి రొయ్యల్లో మసాలా వేసి నేను నార్మల్గా కర్రీ అయితే వండేసాను. వీడియో ఏమీ తీయలేదు. ఇంకా ఇక్కడ అమ్మేమో కొబ్బరి అన్నం చేయడానికి కొబ్బరికాయలను కూడా ఒలుస్తున్నారు. ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసి కొబ్బరి పాలను అయితే తీసేస్తారు. కొబ్బరి అన్నం ఎలా వండాలో చూపిస్తాను. ఇంకా పచ్చి రొయ్యల కూరనైతే ఇంకా వీడియో ఏమీ తీయలేదు, మళ్ళీ వీడియో పెద్దదైపోతుంది కదా అని. ఇప్పుడు మేము చేసేది కొబ్బరి అన్నమా లేదంటే పులావా అన్నట్టు మాకే డౌట్ వచ్చిందండి. కొబ్బరి అన్నంలో మసాలా లాంటివి ఏమీ వేయరు. ఈరోజు అమ్మేమో కొబ్బరి అన్నంలో మసాలాను కూడా యాడ్ చేసింది. ఎప్పుడు పులావు చికెన్ కర్రీ ఇలానే చేసుకుంటాం కదా అని కొబ్బరి అన్నం చేద్దామనేసి అనుకుందంట. మళ్ళీ ఏమనిపించిందంటే అసలు స్పైసీ లేకుండా ఉంటే, మరి అల్లుడు గారు ఒకటి ఉన్నారు కదా, మళ్ళీ స్పైసీ లేకుండా ఉంటే బాగుంటుందో లేదా అని కొంచెం మసాలాను కూడా యాడ్ చేసింది. ముందుగా నూనె, నెయ్యి రెండింటిని కలిపి వేసుకున్నాము. ఇందులో ఇప్పుడు మసాలాను కూడా వేయించేసుకుంటున్నాము. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బంగాళాదుంప వీటన్నిటిని కూడా వేసి వేయించేసుకుంటున్నాము. ముందు కొబ్బరి అన్నమే చేద్దాం అనుకున్నాం, కానీ మొదలుపెట్టిన తర్వాత సగం ప్రాసెస్ ఏమో పులావులాగా, సగం ప్రాసెస్ ఏమో కొబ్బరి అన్నంలాగా మిక్స్ అయిపోయింది అనమాట. ఇదిగోండి కొన్ని కొబ్బరి పాలను కూడా మేము తీసి పెట్టుకున్నాము. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు చిటికెడంత పసుపు, ఇంకా తగినంత సాల్ట్, మొత్తం ఎంత సాల్ట్ అయితే పడుతుందో మొత్తం సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకుంటున్నాము. సాల్ట్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేస్తున్నాము. అమ్మ ఏం చేసిందంటే, మనం 1 వంతు బియ్యాన్ని వేసుకుంటున్నాం అనుకోండి, 1.5 కొబ్బరి పాలను వేసుకోవాలి. బియ్యాన్ని కూడా సగమేమో సోనా మసూరును, సగమేమో బాస్మతి రైస్ కలిపి తీసుకుంది. ఆ 2 కలిపి తీసుకుంటే బాగుంటాయి అనేసి ముందుగా ఇదిగోండి బియ్యాన్ని వేసేసి కాసేపు బియ్యంలో ఉన్న తడంతా కూడా ఆవిరైపోయేలాగా కాసేపు వేయించుకోవాలి. పుదీనా, కొత్తిమీరను కూడా ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకున్నాము. మళ్ళీ మనం ఫైనల్గా లాస్ట్లో అయితే కొంచెం వేసుకోవచ్చు. బియ్యంలో ఉన్న తడంతా కూడా ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి పాలను కూడా యాడ్ చేసేసుకుందాము. 1కి 1.5 చొప్పున ఇక్కడ కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. మనం నార్మల్గా 1కి 2 చొప్పున వేసేసుకుంటాం కదండి. ఈ కొబ్బరి అన్నం చేసేటప్పుడు 1కి 1.5 కొబ్బరి పాలను వేసుకుంటే సరిపోతుందంట. అందులోనూ కొన్ని మేము బాస్మతి రైస్ కూడా తీసుకున్నాం కాబట్టి 1కి 1.5 చొప్పున ఇక్కడ కొబ్బరి పాలను కూడా వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేసుకుని కొబ్బరి అన్నాన్ని ఇంకాసేపు ఉడికించేసుకుందాము. ఇదిగోండి కాసేపటికి కొబ్బరి అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం తడి ఉంది, కానీ స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసామనుకోండి, ఆ వేడికి ఈ రైస్ అంతా కూడా ఇంకా కుక్ అయిపోతుంది. ఇదిగోండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా చీకటి, మాకు ఈ పనులన్నీ అయ్యేసరికి చీకటి పడిపోయింది. ఇంకా రైస్ ఇంకా లాస్ట్లో చూపిద్దామన్నా ఇక టైం అనేది లేదనమాట, ఇప్పుడే చూపించేస్తున్నాను. ఇదిగోండి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. ఈ కొబ్బరి అన్నంలోకి పచ్చి రొయ్యల కూర ఉంది, ఇంకా చికెన్ కూర కూడా ఉంది కదా. వీటన్నిటితో మా భోజనం అయితే ఇప్పుడు కాదులేండి, క్రిస్మస్ అయిపోయిన తర్వాత వచ్చి అప్పుడు భోజనం అయితే చేసాము. ఇప్పుడు వండేసి వెళ్ళిపోయాము. ఇక ఇందాకే గారెలు తిన్నాం కదా, మొత్తం అందరి పొట్ట కూడా ఫుల్గానే ఉంది. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేస్తున్నాము. ఇక్కడతో వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మా ఇంటి పక్కనే చర్చ్ అని చెప్పాను కదా, చర్చ్ ఎదురుగుండా బయట రోడ్డు మీద స్టేజ్ అయితే ఇలా కట్టి డెకరేషన్ చేస్తున్నారు. వెనకాలేమో సాంగ్స్ పెడుతుంటే ఈ పిల్లలందరూ స్టేజ్ ఎక్కేసి డ్యాన్సులు వేస్తున్నారు. వంట అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా హడావిడి లేకుండా అమ్మ నేను కూడా రెడీ అయిపోతున్నాము. ముందు పిల్లల్ని రెడీ చేసి పంపేశాము. ఇప్పుడు అమ్మ నేను కూడా రెడీ అయిపోయాము. ఇప్పుడు క్రిస్మస్కి అయితే వెళ్తున్నాము. క్రిస్మస్ జరిగిందంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలా ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మా పనులు అనేవి, ఇంకా మా వంటలను కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి.